హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది స్ప్రౌటెడ్ మిల్లెట్స్ దోస అండి. ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. స్ప్రౌటింగ్ ఎలా చేసుకున్నాను, ఎంత టైం చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తానండి. 5 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకున్నానండి. 5 కాదండి, ఒకటేమో పాడైపోయింది. అయితే సజ్జలు, జొన్నలు, రాగులు, తర్వాత కాలాచనా అండి. కాలాచనా ఇదండి. కాలాచనా అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నానండి. సపరేట్గా నేను కాలాచనా 1 కేజీ నానబెట్టుకున్నాను. ఈ డబ్బాలలో, కర్డ్ డబ్బాలలో చూయించేవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ అనమాట. సజ్జలు అండ్ అందులో ఒకటి రాజ్మా ఒకటి పాడైపోయిందండి. అంటే టైట్గా కట్టలేదనమాట. స్ప్రౌటింగ్ అప్పుడు ఏరిపోయి అది పాడైపోయింది, స్మెల్ వచ్చేసింది. అయితే నేను అన్నీ 24 అవర్స్ నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని 24 అవర్స్ మళ్ళీ స్ప్రౌటింగ్కి అండి. బాగా ఒక టైట్ 24 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి ఒక క్లాత్లో టైట్గా కట్టేసి ఒక బరువైన ఏమన్నా ఏమంటారండి, రోలు లాంటిది అలా ఏమన్నా ఉంటే అది అలా పెట్టేయాలన్నమాట. అలా పెట్టేసుకున్నానండి అన్నిటిపైన. 24 అవర్స్ సోకింగ్, 24 అవర్స్ స్ప్రౌటింగ్ అండి. అయితే అందులో ఒక్కటి మటుకు రాజ్మా మటుకు నేను టైట్గా కట్టలేదండి. అందుకు ఏరిపోయి అది ఒక్కటి పాడైంది. ఇదంతా ఇలా స్ప్రౌటింగ్ అయిన తర్వాత నేను చేసుకున్నప్పుడు వర్షాలు 2 డేస్ కంటిన్యూ అండి. అందుకని నేను 1 డే ఎండలో పెట్టుకోవాల్సి వచ్చింది. లేదంటే మీరు స్ప్రౌటింగ్ తర్వాత ఒక 4 అవర్స్ అలా 4, 5 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. నాకు అప్పుడు చల్లగా ఉంది వాతావరణం, అందుకని చెప్పేసి నేను ఒక 1 డే మా ఇంట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కాబట్టి లోపలే పెట్టుకున్నానండి. ఎండలో పెట్టుకోలేదు. 1 డే అంతా అలా బాల్కనీలో వదిలేసానండి. ఇలా స్ప్రౌటింగ్ ఇలా వచ్చిందండి. అయితే ఇప్పుడు గ్రైండ్ చేసుకునే ప్రాసెస్ అనమాట. ఇలా చూడండి, మీకు ఇలా సౌండ్ వస్తుంది. అంటే ఇక్కడ నేను సౌండ్ ఆఫ్ చేశాను, కానీ ఇలా అన్నీ ఇలా విడివిడిగా వేయండి. బాగా వచ్చింది స్ప్రౌటింగ్ ఆఫ్టర్ 24 అవర్స్. అయితే మనం ఇది ఇది సపరేట్గా గ్రైండ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ. రాగులు, సజ్జలు, జొన్నలు, తర్వాత నేను రైస్ కూడా కాస్త మెంతులు వేసి కాసేపు నీడలో ఆరబెట్టుకున్నాను. అది కూడా గ్రైండ్ చేసుకుంటానన్నమాట. రాగులు అయిపోయిందండి పౌడరు. అంటే నేను కొంచెం కొంచెమే చేసుకున్నానండి ప్రస్తుతం అయితే. నెక్స్ట్ పెసళ్ళు అవన్నీ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం కొంచెం చేసుకున్నాను నేను. ఇప్పుడు మనకి ఆల్రెడీ 24 అవర్స్ సోక్ అయింది, ప్లస్ స్ప్రౌటింగ్ వచ్చింది కాబట్టి ఇంకా ఫర్మెంటేషన్ అక్కర్లేదండి. నేనైతే ఇమీడియట్గా వేసుకుంటున్నాను. ఇంకా స్ప్రౌటింగ్ వచ్చింది కాబట్టి ఫర్మెంటేషన్ అదంతా అక్కర్లేదండి. జస్ట్ కలుపుకొని జొన్నలు, సజ్జలు అన్నీ గ్రైండ్ చేసుకున్నానండి. అయితే నాకు శనగలు మట్టుకు వాటర్ వేసి ఇవాళ మార్నింగ్ చేసుకున్నానమాట. ఇప్పుడేమో కొంచెం ఎండిపోయి అది గ్రైండ్ చేయడానికి రాలేదండి. ఈ 3 వచ్చాయి. మార్నింగ్ ఏమో వాటర్ పోసి గ్రైండ్ చేసుకున్నాను స్ప్రౌటెడ్ని. ఇది రైస్ అండి. రైస్ కూడా కొంచెం ఆరబెట్టుకున్నాను అనమాట. ఇది రావట్లేదు, నెక్స్ట్ ట్రై చేయాలన్నమాట. మిక్సీ కూడా వేడెక్కింది బాగా. ఇవన్నీ 1 స్పూన్ తీసుకుంటున్నానండి. సజ్జలు, రాగులు, జొన్నలు. ఇంకా ఫర్మెంట్ చేసుకోవట్లేదండి. ఇదేమో బియ్యపిండి అండి. అంటే బైండింగ్ ఉంటుందని మనం ఫర్మెంట్ చేయట్లేదు కదా, అందుకని రైస్ పౌడర్ అండి. ఇదేమో మార్నింగ్ స్ప్రౌటెడ్ చనాస్తో
దోస చేశానండి. అదనమాట. అంటే పౌడర్ అవ్వట్లేదు. కొంచెం బాగా ఎండిపోయి అన్నట్టుందనమాట. అందుకని ఇది కలిపాను. మార్నింగే దోస స్ప్రౌటెడ్ దోస చేసుకున్నాము. అదనమాట. అయితే కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని ఇంకా ఫర్మెంటేషన్ అక్కర్లేదండి. ఇమ్మీడియేట్‌గా మనం వేసుకోవచ్చు దోసలు. అయితే హెల్తీ అండి. చాలా హెల్తీ. ఇంకా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. కొంచెం మీకు క్రిస్పీనెస్ కావాలంటే కాస్త అటుకులు గ్రైండ్ చేసి వేసేసుకోండి. నేనిక్కడ వేయలేదండి అటుకులు. కొంచెం క్రిస్పీనెస్ రావాలంటే కొంచెం అటుకులు వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వచ్చేస్తది. నేనిక్కడ మామూలుగా ఇదే కలిపాను. రైస్ పౌడరే కలిపాను. అది అందులో మెంతులేసాననమాట. సాఫ్ట్‌నెస్ ఉంది కానీ క్రిస్పీనెస్ కోసం అయితే కొంచెం అటుకులు కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి. హెల్తీ రెసిపీ రెడీ అవుతుందండి. ఫర్మెంటేషన్ అక్కర్లేదు. ఏం లేదు. మీరు ఇమ్మీడియేట్‌గా అప్పటికప్పుడు చేసుకొని తినేయొచ్చు. హెల్తీ అండి. మామూలుగా మిల్లెట్స్ తినడం కన్నా ఇలా స్ప్రౌటెడ్ మిల్లెట్స్ ఇంకా చాలా హెల్తీ అనమాట. చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్‌కే క్రిష్ ఛానల్ అండి. ఎక్కువ క్రాఫ్ట్స్ ఉంటాయి. మా పెట్‌ది ఉంటుందండి షార్ట్స్‌లో. ఇప్పుడు సమ్మర్ స్పెషల్ అని ఎక్కువ క్రాఫ్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్ కూడా వాచ్ చేయండి.